ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఏంటి అంటే, మానసికంగా బాధపడటం. అదే డిప్రెషన్ అంటూ ఉంటాం గదా! అది ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని పీడిస్తోన్న సమస్య. అసలు నిజంగా ఈ డిప్రెషన్ అనేది ఎంత మేర ప్రభావం చూపిస్తుంది మనిషి మీద? డిప్రెషన్ అంటే ఏంటి సార్ అసలు? అండ్ ఇంకొకటి రీసెంట్ డేస్‌లో పెరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు మన ఏ ఛానల్ చూసినా, యూట్యూబ్‌లు చూసినా శారీరక ఆరోగ్యం గురించే మాట్లాడతారు గానీ, మానసిక ఆరోగ్యం గురించి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవాళ మానసిక సమస్యలతో అనేక మంది ఒక్క మాటలో చెప్పాలంటే కాస్తో కూస్తో డిప్రెషన్‌కి గురవున్న వాళ్ళు, ఉండరేమో! మానసిక కుంగుబాటు లేని వాళ్ళు అంటూ లేరు. సుమారుగా 80-90% అయితే గ్రేడ్‌లు మారతాయి. తొందరగా కుంగుబాటు నుంచి బయటకొస్తారు కొంతమంది, కొంతమంది రాలేరు. అంటే ఈ డిప్రెషన్ అనేది పిల్లల నుంచి మొదలుపెట్టి, మనము వృద్ధుల వరకు అన్ని వయసుల్లో పురుషుల్ని, స్త్రీలని కూడా బాధపెట్టేది ఉంటుంది. అసలు ఏ ఏ సందర్భాల్లో ఈ డిప్రెషను, కుంగుబాటు అనేది వస్తుందంటే విద్యార్థుల్లో. విద్యార్థులు ఒక పక్క ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి. నువ్వు ఐఐటీలో సీట్ రావాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావాలి, లేదు సివిల్ సర్వీస్‌లో యూపీఎస్సీలో ఐఏఎస్ రావాలి, ఐపీఎస్ రావాలి. తర్వాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే గ్రూప్ 1 ఆర్‌డీఓ అయిపోవాలి, డీఎస్పీ అయిపోవాలి. ఈ విధంగా ఒక పక్క తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటే, ఈ కార్పొరేట్ కళాశాలల వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ కోసం ఏదో మన మీద ప్రేమ మాత్రం ఏమాత్రం కాదు. ఎవరైతే మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సీట్లు ఫ్రీగా సీట్లు ఇచ్చి ఎందుకు ఇస్తున్నారు? ఏదో దేశ సేవ, మనకు సేవ కాదు. వాళ్ళను ర్యాంకులు సాధించడము ద్వారా ర్యాంకులను 1, 2, 3, 4 అని చెప్పి వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం తాపత్రయం కార్పొరేట్ కళాశాలలు వీళ్ళ కోసము ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వస్తాయో వాళ్ళ కోసం ప్రత్యేకంగా సిఓ క్యాంపస్‌లని పెట్టారు. ఆ క్యాంపస్‌లో ఒక సెక్షన్ సెపరేట్‌గా ఉంటుంది. ఆ విధంగా పిల్లల మీద ఇంట్లో తల్లిదండ్రులు ఒత్తిడి. మరోపక్క కార్పొరేట్ కళాశాలలు. ఇక స్కూళ్ళు ఉన్నాయి ఈ రోజున. ఆట స్థలాలు ఉన్న స్కూళ్ళు కేవలం గవర్నమెంట్‌లో మాత్రమే ఉన్నాయి. లేదా ఎయిడెడ్ స్కూళ్ళలో ఉన్నాయి. కొన్ని క్రిస్టియన్ స్కూళ్ళలో ఉన్నాయి తప్పనిచ్చి, లేదు ఈ విద్యాభారతి అని వాళ్ళు నిర్వహించే స్కూళ్ళలో ఉంటాయి తప్పనిచ్చి, కార్పొరేట్ కళాశాలలో ఆటలు, పాటలని ఉండబోవు. మార్కులు, ర్యాంకులు. ఆ రకంగా పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. ఇక తర్వాత అందరికీ తెలిసింది లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరు వీడు వన్ సైడ్ లవ్. ఆ వన్ సైడ్ లవ్‌లో అమ్మాయి అసలు మొహం కూడా చూడదు. వీడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఫోటో తీసుకుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తుంటాడు. అమ్మాయి స్పందించదు. అమ్మాయికి నిశ్చితార్థం అయిపోతుంది, పెళ్ళైపోతుంది, వీడు డిప్రెషన్‌కి గురైపోతాడు. ఇది అసలు అమ్మాయి స్పందించకుండానే వీడు డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి. అవును. కొన్ని సందర్భాలు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కలిసి తిరుగుతారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కులం అడ్డం వచ్చింది, మతం అడ్డం వచ్చింది, ఆర్థిక స్థితిగతులు అడ్డం వచ్చాయి. అమ్మాయి కోటీశ్వరుల కుమార్తె, వీడేమో మామూలు ఆటో డ్రైవర్ కుమారుడు. మా అమ్మాయిని ఆటో డ్రైవర్ కొడుక్కి మేమిస్తామా అని చెప్పి ఆ అమ్మాయిని హైజాక్ చేసుకెళ్ళి ఎక్కడో పెళ్లి చేసేస్తారు. ఈ రకంగా లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా డిప్రెషన్‌కి గురవుతారు. అవును. ఇక తర్వాత ఈ రోజున డిగ్రీలు రీయింబర్స్‌మెంట్ పుణ్యాన అందరూ ఇంజినీర్లు అయిపోతున్నారు. లక్షల్లో ఇంజినీర్లు అయిపోయారు. ఇంజినీర్ అయిపోయినాక ఉద్యోగం లేదు. ఎంబీఏలు, ఎంసీఏలు, పీజీలు చేస్తున్నారు, ఉద్యోగాలు రావట్లా. ఉద్యోగము రాక తల్లిని, తండ్రిని పాకెట్ మనీ అడగాలంటే ఎంతో అవమానానికి గురవుతున్నారు. పైగా ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మమ్మీ ఈ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, డబ్బులు ఇవ్వు. రోజువారీ ఖర్చులకు డబ్బులు. ఈ విధంగా వాళ్ళు డిప్రెషన్‌కి గురవుతున్నారు. సరే వివాహం అవుతుంది. వివాహమైనాక సాధారణంగా 2 ఏళ్ల లోపల పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టరు. ఇద్దరికీ ఎటువంటి శారీరక లోపం లేకపోయినా పిల్లలు పుట్టరు. పుణ్యక్షేత్రాలు తిరిగారు, అన్నీ చేశారు, డాక్టర్ల చుట్టూ తిరిగినా పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టని దంపతులు వాళ్ళు చాలా డిప్రెషన్, కుంగుబాటుకు గురవుతారు.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.